పూర్వం బెజవాడ ప్రాంతాన్ని పరిపాలించే మాధవవర్మ అనే మహారాజు తన రాజ్యంలోని ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకుంటూ ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. తనకి సంతానం లేకపోవడంతో దుర్గాదేవిని ప్రార్థించి మాధవవర్మ ధర్మసేనుణ్ణి సంతానంగా పొందాడు. పెరిగి పెద్దవాడైన ధర్మసేనుడు కొత్తగా వచ్చిన గుర్రాల్ని తన రథానికి కట్టి విహరిస్తూ ఉండగా బెజవాడ ప్రాంతంలో చీకటి పడితే దుర్గాదేవి తిరుగుతుందని తెలిసి చీకటి పడుతుండగా ధర్మసేనుడు తన రథాన్ని కోటవైపు వేగంగా పోనిచ్చాడు. ఆ దారంతా దుమ్ము ధూళితో నిండిపోవడంతో ఆ ప్రాంతంలో కూరగాయలు అమ్మే ఆవిడ కొడుకు ఆడుకుంటూ ఆ రథం కింద పడి మరణించాడు. తన బిడ్డ మృతదేహంతో ఆమె తమ మహారాజు దగ్గరికి వెళ్లి బోరును విలపించింది. ఆ బిడ్డ మరణానికి తన కొడుకే కారణమని తెలుసుకున్న మాధవవర్మ తన కొడుకుకి మరణశిక్ష విధించి అందరూ చూస్తుండగా దాన్ని అమలుపరిచాడు. దాంతో మాధవవర్మ ధర్మబుద్ధికి మెచ్చిన దుర్గాదేవి బెజవాడంతా కనకవర్షాన్ని కురిపించి కూరగాయలు అమ్మే ఆవిడ బిడ్డని ధర్మసేనుణ్ణి తిరిగి బ్రతికించింది.